హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య వీడియోలు పెట్టడానికి అసలు కుదరట్లేదండి. టైం అయితే సరిపోవట్లేదనమాట. సో, ఇక మీటి నుంచి రెగ్యులర్‌గా పెట్టడానికైతే ట్రై చేస్తాను. రీసెంట్‌గా నేనైతే విజయవాడకెళ్ళాను. ఒక చిన్న వర్క్ మీద విజయవాడకెళ్ళినప్పుడు ఎలాగో మనం నైట్ జర్నీ చేశామనమాట. మార్నింగ్ అయితే అక్కడ దిగేసాము. మనం ఆఫీస్ తీయడానికి అట్‌లీస్ట్ 10:00 అవుతుంది. ఇంక అప్పటి వరకు ఎందుకు టైం వేస్ట్ అనేసి అలా దుర్గమ్మ టెంపుల్‌కైతే వెళ్ళాననమాట. ఇక విజయవాడ వచ్చి టెంపుల్ చూడకుండా ఎవరు వెళ్లరు. సో, నేను కూడా అలాగని ఈ ఆటోలో అయితే టెంపుల్‌కి బయలుదేరేశాను. నేను ఇక్కడికొచ్చి ఒక మినిమమ్ ఒక 5 ఇయర్స్ అయ్యుంటుందండి. 5 ఇయర్స్‌కి ముందైతే అప్పటికి, ఇప్పటికి చాలా అయితే మారిపోయింది. ఇంతకుముందు వచ్చినప్పుడు కొండపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాననమాట. ఇప్పుడైతే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పారు. సో, అక్కడి నుంచి దిగేసి లోపలికెళ్తే లిఫ్ట్ ఉంటది. 7థ్ ఫ్లోర్‌లో అలాగా అమ్మవారి టెంపుల్ ఉంటదని చెప్పారనమాట. ముందైతే నేను అక్కడ కనిపిస్తుంది గదా! త్రిశూలం. ఆ కొండపైనైతే వాక్ చేసుకుంటూ కొండెక్కామనమాట. దీన్ని ఇంద్రకీలాద్రి అని కూడా పిలుస్తారు. అందరికీ తెలిసిన విషయమే. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. ఈసారైతే కొండ కాకుండా కింద సెపరేట్‌గా రూట్ వేశారు. ఇక్కడ ఇది ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ ఇది వేసిన తర్వాత రావడము. ఇక ఆ బిల్డింగ్ పైన 7థ్ ఫ్లోర్‌లో టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మనకు చెకింగ్ చేసి పంపించారనమాట. సో, లిఫ్ట్ ఉంటది. లిఫ్ట్‌లో వెళ్ళొచ్చని చెప్పారు. సో, అక్కడికెళ్తే లిఫ్ట్ ఓన్లీ ముసలి వాళ్ళకని చెప్పారు. సో, అలాగో నడుచుకుంటూ దేవుడి దర్శనానికైతే వెళ్ళాను. అలా అమ్మవారిని చూడడానికి కూడా 7 అంతస్తులు స్టెప్స్ ఎక్కైతే వెళ్ళాననమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ అండి అమ్మవారిని చాలా దగ్గరగా చూశాను. నిజంగా చాలా బావుందనమాట. సో, అక్కడ దర్శనం అయిన తర్వాత ఇక కిందకైతే వచ్చేసాము. ఇక పక్కనే ఉన్న కృష్ణా నదికెళ్ళాము. ఇక్కడ అందరైతే స్నానాలు చేస్తూ ఉన్నారు. నేను చూపిచ్చాను కదా! ఇదేనండి. దీనిపైనే టెంపుల్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.